ధృతరాష్ట్రుడు భీముణ్ణి చంపాలనుకున్నాడు. ఎందుకో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తర్వాత కృష్ణుడితో కలిసి పాండవులు దుఃఖిస్తున్న తమ పెదనాన్న అయిన ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చారు. ధర్మరాజు ధృతరాష్ట్రునికి నమస్కరించి వారు వచ్చినట్లు తెలిపాడు. అప్పటికే భీముణ్ణి చంపేయాలన్నంత కోపంతో ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఎందుకంటే భీముడే కదా ఆయనకెంతో ఇష్టమైన దుర్యోధనుణ్ణి చంపింది. ధృతరాష్ట్రుడు భీముణ్ణి కౌగిలించుకోవాలి అని అడిగాడు. ఏం జరగబోతుందో ముందే గ్రహించిన కృష్ణుడు లోహంతో చేసిన భీముని విగ్రహం ధృతరాష్ట్రుని ముందు పెట్టేలా ఏర్పాటు చేశాడు. ధృతరాష్ట్రుడు తన ముందు భీముడే ఉన్నాడు అనుకొని ఆ లోహ విగ్రహాన్ని గట్టిగా హత్తుకున్నాడు. నిజానికి ధృతరాష్ట్రుడు 10,000 ఏనుగుల బలం గలవాడు. ఆయన బలమంతా ఉపయోగించి కోపంతో ఆ ప్రతిమను నలిపేశాడు. దాంతో ఆ విగ్రహం ముక్కలు ముక్కలుగా విరిగి కింద పడిపోయింది. అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యంగా కంగారుతో ఇదంతా చూస్తున్నారు. అప్పుడు సంజయుడు విద్వాంసుడు ఆయనను పట్టుకొని ఇలా చేయకూడదని ఆపారు. కాసేపటికి ఆవేశం దూరమై తెలివి తెచ్చుకొని బాధతో అయ్యో భీమా అని బాధపడ్డాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు వాసుదేవుడు, రాజా, నీవు ఇప్పుడు హత్తుకున్నది భీముణ్ణి కాదు, భీముడు లోహ విగ్రహాన్ని. నీ క్రోధాన్ని దూరం చేయాలని నేను ఇలా చేశాను అని చెప్పారు. ఈ విధంగా కృష్ణుడు భీముణ్ణి కాపాడారు. మరి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మహాభారతంలో ఒక్కొక్క కథ మన జీవితానికి ఒక్కొక్క పాఠం. పరమాత్మని మనం నమ్మి ఆయన చూపిన దారిలో నడిచినప్పుడు మనకొచ్చే ప్రమాదాన్ని కూడా ఆయన ముందే పసిగట్టి మనల్ని ఆ ప్రమాదం నుండి తప్పిస్తారు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ సంఘటన మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.